ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జిఏ క్లాసెస్ మా. అదేవిధంగా మనకు డిఎస్ మా జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 6వ తేదీ నుంచి మనకు డిఎస్ జరుగుతుంది. అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట, సార్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఏమి వచ్చాయి. మాకు స్టూడెంట్స్ కొంతమంది ఎగ్జామ్ రాశారమ్మా రీసెంట్ గా. వాళ్ళు వచ్చిన మనకు సమాచారం ప్రకారం నాకు మెసేజ్ చేశారు. నేను అడిగినప్పుడు, ఫోన్ చేసినప్పుడు మన రాష్ట్రంలోని కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారమ్మా డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు. కానీ నంద్యాల కానీ, నెక్స్ట్ కడపలో కానీ, ఎస్సీ కోచింగ్ కానీ, తిరుపతిలో కానీ అడిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చినాయని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ షిప్ లో, సెకండ్ షిప్ లో, జూన్ 6న ఆడిన ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ క్వశ్చన్ మా ఏదంటే మనకు ఆఫ్టర్నూన్ ఏమొచ్చారంటే, ఫస్ట్ మా ఏదంటే మొదటి ఆసియా క్రీడలు, మొదటి ఆసియా క్రీడలు వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు? మొదటి ఆసియా క్రీడలు, మొట్టమొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఇచ్చారన్నమాట. ఏదంటే 1950, 51, 52, 53. ఆప్షన్ వచ్చేసిమా ఏదంటే 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసి అంటే 51. ఇక్కడ మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ ద ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే 1951. అదేవిధంగా ఏసీ క్రీడలు వచ్చేసిమా 1951లో ఎక్కడ జరిగిందంటే ఇచ్చారమ్మా, ఎక్కడంటే నోడిల్లో. వచ్చాను ఏమిటంటే ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951లో ఏ దేశంలో జరిగిందంటే ఇండియాలో వచ్చేసిమా నోడిల్లో ఈ యొక్క ఏషియన్ గేమ్స్ జరిగినాయన్నమాట. ఏషియన్ గేమ్స్ మా. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ గేమ్స్ కరెంట్ అఫైర్స్ అంటే నెక్స్ట్ మా 2026 ఏషియన్ గేమ్స్ ఎక్కడ అవుతాయి? ఎక్కడంటే జపాన్ లో అవుతాయి అన్నమాట. ఎక్కడ? జపాన్. అదేవిధంగా 2030లో వచ్చేసి ఎక్కడంటే ఖతర్. 2030 ఖతర్. అదేవిధంగా 2034 వచ్చేసి ఎక్కడంటే సౌదీ అరేబియా. ఎక్కడ? సౌదీ అరేబియా. 2026 ఎక్కడ? జపాన్. 2030 ఎక్కడ? ఖతర్. 2034 ఎక్కడ? సౌదీ అరేబియా. ఏ గేమ్స్? ఏషియన్ గేమ్స్. ఈ యొక్క ఏషియన్ గేమ్స్ మా కేవలం ఆసియా క్రీడలు అంటే ఏషియన్ గేమ్స్ అంటే ఆసియా దేశాలు మాత్రమే పాల్గొంటాయి సార్. ఈ యొక్క ఏషియన్ గేమ్స్ నిర్మించిన మొట్టమొదటి దేశమా ఏంటంటే ఇండియా, నోడిల్లో. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ గేమ్స్ లో మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ యొక్క ఏషియన్ గేమ్స్ లో నెక్స్ట్ 2026 లో కొత్తగా ఏ గేమ్ స్టార్ట్ చేస్తే 2026 మా కొత్తగా ఏ గేమ్ అంటే వెరీ ఇంపార్టెంట్ మా. ఏ గేమ్ అంటే ఇది ఏషియన్ గేమ్స్ లో కొత్తగా వచ్చేసి క్రికెట్ మా, T20 క్రికెట్. అదేవిధంగా T20 క్రికెట్ అది 2026 లో కొత్తగా ఏ గేమ్ అంటే క్రికెట్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా 2026 లో ఇంకో గేమ్ వచ్చేసి మా ఏదంటే మనకు 2026 లో వచ్చేసి బేక్ డాన్స్. ఏ డాన్స్ మా? బేక్ డాన్స్ ను కొత్తగా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మా అదేవిధంగా వచ్చేసి మా ఇంకోటి వచ్చేసి అంటే జీకేలో వచ్చేసి జాగ్రఫీలో స్టాండ్ జీకేలో పెన్నా నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది? పెన్నా నది యొక్క జన్మస్థలం. ఈ యొక్క పెన్నా నది యొక్క జన్మస్థలం వచ్చేసి మా ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది సార్. మనకు పెన్నా నది జన్మస్థలం వచ్చేసి మా ఎక్కడంటే ఏపీలోని అనంతపుర జిల్లా మరియు కడప మరియు వచ్చేసి మా కడప మరియు అదేవిధంగా నెల్లూరు గుండా ఈ యొక్క వెళ్తుంది. ఎక్కడ కలుస్తుందంటే కర్ణాటకలోని నందిదుర్గ ఖండంలో ఈ యొక్క మెయిన్ వచ్చేసి పెన్నా నది కలుస్తుంది అన్నమాట. అదొకటి అడిగాడు. నెక్స్ట్ మా అదేవిధంగా వచ్చేసి అదేవిధంగా 2026 2026 వచ్చేసి మా హాకీ వరల్డ్ కప్ వచ్చేసి 2026 లో ఏ దేశంలో జరుగుతుంది అన్నాడు. చూడండి, మనం అన్ని మ్యాక్సిమం చెప్పినాం. చాలా మనకు యూట్యూబ్ లో చూస్తే మీరు ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చూసామా మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఉంటుంది. అయితే ఇక్కడ 2026 మా హాకీ వరల్డ్ కప్ వచ్చేసి 2026 ఏ దేశంలో జరుగుతుంటే బెల్జియం మరియు వచ్చేసి మా బెల్జియం, నెదర్లాండ్ లో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఎప్పుడంటే ఆగస్టున ఈ యొక్క మ్యాచ్ జరుగుతాయి. ఏ మ్యాచ్? వరల్డ్ కప్ హాకీ మెన్స్ మాట. వరల్డ్ కప్ హాకీ మెన్స్. అయితే వరల్డ్ కప్ హాకీ మెన్స్ మా ఎవరు ఈ యొక్క ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 1970 మనకి ఇంపార్ట్ మా 1971 లో ఈ యొక్క వరల్డ్ కప్ హాకీ స్టార్ట్ చేశారు. అయితే వరల్డ్ కప్ హాకీ మోస్ట్ విన్నర్ వచ్చేసి మా ఏ జట్టు గెలిచింటే పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు. ఎన్నిసార్లు అంటే 4 సార్లు. ఇండియా వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు అంటే ఒకసారి మాత్రం గెలిచిందమ్మా. ఇండియా వచ్చేసి 1975లో ఇండియా గెలిచిందన్నమాట. ఈ యొక్క వరల్డ్ కప్ హాకీ ఎన్ని సంవత్సరాల కంటే 4 years కు ఒకసారి జరుగుతుందన్నమాట. ఈ యొక్క వరల్డ్ కప్ హాకీ వచ్చేసి మా ఎవరు నిర్మిస్తుంటే FIS అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ కప్ హాకీ నిర్మిస్తారన్నమాట. అయితే 2026 అమ్మా బెల్జియం, నెదర్లాండ్ లో వరల్డ్ కప్ హాకీ మ్యాచ్ జరుగుతుంది. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట. అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా బెల్జియం, నెదర్లాండ్ లో వరల్డ్ కప్ హాకీ మ్యాచ్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా అదే విధంగా వచ్చేసి మా మన ఇండియాలోని ఈ యొక్క హాకీ స్టేడియం వచ్చేసి మా ఏమైనా హాకీ స్టేడియం భారతదేశంలో పెద్ద హాకీ స్టేడియం వచ్చేసి ఎక్కడ ఉంటే ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలో ఎక్కడ ఉంటే రూర్కేలా. ఈ యొక్క ఒరిస్సాలోని రూర్కేలా ఉంది. అయితే ఈ యొక్క
రూర్కేలా అనేది ఏ నది ఒడ్డున అంటే బ్రాహ్మణి నది ఒడ్డునుంది. ఏ నది ఒడ్డున? బ్రాహ్మణి నది ఒడ్డునుంది. అయితే భారతదేశంలోని ఇలా యంగెస్ట్ పెద్ద స్టేడియం వచ్చేసి ఎవరు పేరు మీద అంటే బిర్సా ముండా. ఇది బిర్సా ముండా స్టేడియంగా మార్చనమాట. మనకి ఎగ్జామ్ బిర్సా ముండా స్టేడియంగా వచ్చేసి హాకీ స్టేడియం ఎక్కడ ఉంటే ఒరిస్సాలో ఉంది. అదేవిధంగా మన హాకీ పితామహుడు వచ్చేసి ధ్యాన్ చంద్. అదేవిధంగా ఇటీవల 2024లో ఒలింపిక్ గేమ్స్ లో మన దేశానికి ఒలింపిక్ గేమ్స్ లో హాకీలో వచ్చేసి ఏ పథకం వచ్చిందంటే కాంస్య పథకం రావడం జరిగింది సార్. మెడల్స్ రావడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏమంటే G20 సదస్సు. G20 సదస్సు 2024 G20 సదస్సు 2024 G20 సదస్సు ఈ కింద మనలో ఏ దేశంలో జరుగుతుంది? ఏ దేశంలో జరిగింది? ఏ దేశం అంటే ఏ దేశమా? మనకి ఇంపార్టెంట్ ఏ దేశం అంటే బ్రెజిల్. ఏ దేశమా? బ్రెజిల్ అనమాట. ఈ యొక్క మ్యాచ్ బ్రెజిల్. ఇదే G20 సమావేశం. అది ఎన్నో సమావేశం అంటే 19 మీటింగ్. ఏంటండి 19. మలైతమ్మ G20 సమావేశం ఇది 2024 ఈ కింద మనలో ఏ దేశంలో జరిగిందంటే బ్రెజిల్లో. ఎన్నో మీటింగ్ అంటే 19 మీటింగ్. అయితే G20 నెక్స్ట్ 2025 వచ్చేసి 2025 G20 సమావేశం ఇది 20 మీటింగ్ ఏ దేశంలో ఈ యొక్క G20 జరుగుతుంటే వెరీ ఇంపార్టెంట్ ఇది సౌత్ ఆఫ్రికా. ఏ దేశమా? సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క సమావేశం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క G20 ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. సెప్టెంబర్ లో స్టార్ట్ చేశారు. కానీ స్టార్ట్ చేసినప్పుడు అంటే 2008లో G20 సమావేశం అనమాట. అయితే G20 సమావేశం మన ఇండియాలో 2023లో వచ్చేసి 18వ మీటింగ్ ఎక్కడంటే ఇండియాలో అనమాట. ఇండియాలో వచ్చేసరికి న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరిగింది. G20 సమావేశం మీటింగ్. అయితే G20లో వచ్చేసి మెయిన్ లక్ష్యం అంటే అవినీతిని తగ్గించాలి. ఇది అవినీతిని. అయితే కరెంట్ అఫైర్స్ అంటే 2025 ప్రకారం 2024 ప్రకారం మన దేశంలో ప్రపంచంలోనే అవినీతిలో వచ్చేసి ఇండియా ర్యాంక్ ఎన్నో ప్లేస్ ఉంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 96లో ప్లేస్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ లో ఇండియా ర్యాంక్ 96 ఉంది. అయితే ప్రపంచంలో అవినీతి తక్కువ ఉన్న దేశం ఏదంటే నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ ఉంది. అయితే లాస్ట్ ప్లేస్ ఏంటంటే నార్త్ కొరియా ఉంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 96 ఉంది. ఇది 2024 ప్రకారం ఇది అవినీతిలో కరప్షన్ లో ఎక్కువ ఉన్న ర్యాంకు G20లో మనకు అవినీతి. నెక్స్ట్ అదేవిధంగా 2028 వచ్చేసి ఎక్కడ జరుగుతుంది? మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సార్. 2025 లో మాత్రం ఎందుకంటే G20 సమావేశం. G20 యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి. కానీ ఎగ్జామ్ లో ఏంటంటే G20లో లేని దేశం అంటారు. G20లో లేని దేశం. అప్పుడు మొత్తం 20 దేశాలు వేసుకోవాలి. అదేవిధంగా G20లో 2023లో జరిగిన సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ కొత్తగా చేరింది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట, వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే రీసెంట్ గా ఏంటంటే T20 ఇది T20 అండర్ 19 వరల్డ్ కప్ ఉమెన్స్ మ్యాచ్ విజేత ఎవరు అన్నాడు అంటే ఇది T20 అండర్ 19 వరల్డ్ కప్ ఉమెన్స్ విజేతగా ఏ దేశం గెలిచిందంటే ఇండియా. ఏ దేశమా? ఇండియా వాళ్ళు గెలిచారన్నమాట, వెరీ ఇంపార్టెంట్ రన్నర్ వచ్చేసి ఏ దేశం వాళ్ళు గెలిచారు? రన్నర్ వచ్చేసి అయితే ఇండియా వచ్చేసి విజేత గెలిచింది. అదేవిధంగా రన్నర్ వచ్చేసి అంటే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఏ మ్యాచ్? అండర్ 19 మనం చెప్పినాం. అండర్ 19 ఇది 2020 మనకు అండర్ 19 వచ్చేసి ఇది ఆల్రెడీ క్లాస్ చెప్పిన వీడియో క్లాసు కావాలని చూసుకుని అండర్ 19 వరల్డ్ కప్ ఇది విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఈ అండర్ 19 2025 వచ్చేసి ఏ దేశంలో జరిగిందంటే మలేసియా ఎక్కడంటే కోలాంపూర్. మలేసియాలోని కోలాంపూర్ లో గెలిచింది. కోలాంపూర్ ఫస్ట్ యొక్క అండర్ 19 వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2023లో స్టార్ట్ చేశారు. అండర్ 19 వచ్చేసి 2023లో స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ విన్నర్ గుర్తు ఏ దేశం అంటే ఇండియా. అదేవిధంగా 2025 గుర్త విన్నర్ వచ్చేసి ఇండియా గెలిచింది. అయితే 2025లో ఎక్కడంటే మలేసియాలోని క్యాపిటల్ కోలాంపూర్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది అండర్ 19 వరల్డ్ కప్. అదేవిధంగా ఈ యొక్క అండర్ 19 వరల్డ్ కప్ వచ్చేసి మన తెలంగాణ నుంచి ఒక మహిళమ్మ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వచ్చింది. ఎవరంటే త్రిష అనే మహిళకు వచ్చింది. ఏమో ఎందుకంటే అండర్ 19 లోనే మొట్టమొదటిగా సెంచరీ చేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే త్రిష, వెరీ ఇంపార్టెంట్ ఇక అండర్ 19 వరల్డ్ కప్ లో వచ్చేసి ఇంకోందంటే అండర్ 19 వరల్డ్ కప్ వచ్చేసి ఈ యొక్క త్రిష ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పర్సన్ ఇది వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే అంటే అండర్ 19 లోనే తక్కువ మ్యాచ్ తక్కువ వయసులోనే మెయిన్ వచ్చేసి ఒక రన్ చేసిన మహిళ కూడా ఎక్కువ అండర్ 19 2025 లో అది ఒకటి అడిగాడు వచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా ఆర్మీ శిక్షణ కేంద్రం ఎక్కడుంది అన్నాడు. ఆర్మీ శిక్షణ కేంద్రాలు
డిఫెన్స్ మా డిఫెన్స్ కాలేజీ ఎక్కడ ఉందండి? ఆర్మీ డిఫెన్స్ కాలేజ్ వచ్చేసి మా ఆర్మీ డిఫెన్స్ కాలేజ్ వచ్చేసి ఎక్కడ ఉంటే డెహ్రాడూన్ మా డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఉంది. అదొకటి అడిగారు, వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా మనకి ఏంటంటే ఇంకోటి అడిగారు మా యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడు? యూనిసెఫ్ ఏదండి? యూనిసెఫ్ హెడ్ క్వార్టర్. అయితే యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడుంది అన్నాడు? హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అన్నాడు? ఎక్కడంటే ప్యారిస్. ఎక్కడమ్మా? ప్యారిస్ ఎక్కడంటే మా ఫ్రాన్స్. యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మా అసలు యూనిసెఫ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 1945 మా 1945 డిసెంబర్ 11న ఎస్టాబ్లిష్. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న వచ్చేసి యూనిసెఫ్ డే అనమాట. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మా మన ఇండియన్ చూడడానికి అంటే సచిన్ ఎన్నికాడు. మహిళలు అయితే మా ఎవరంటే ఇలా ప్రముఖ మహిళా పర్సన్ అంటే ప్రియాంక చోప్రా గారు ఎన్నికనమాట. అది గుర్తువరకు సార్. నెక్స్ట్ మా ఇప్పుడు చెప్పిన సార్ మనకు సుప్రీంకోర్టు ప్రధానాధిపతిగా ఫస్ట్ ఎవరు ఎన్నికారు? ఫస్ట్ దేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధానాధిపతిగా ఎవరు ఎన్నికంటే హెచ్జే ఖానియా. ఎవరు? హెచ్జే ఖానియా ఎన్నికారు. ఇప్పుడు చెప్పిన సుప్రీంకోర్టు ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ మా ఎవరంటే హెచ్జే ఖానియా ఎన్నికారు. అది పేరెంట్ వచ్చేసి మా ఎవరంటే పేరెంట్ వచ్చేసి ఎవరంటే మనకు తెలుసుమా ఏంటంటే బిఆర్ గవాయ్ ఎన్నికాడు. అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ మా అదే విధంగా ఇంకోటి ఏంటంటే పేరెంట్ మన దేశానికి 26వ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పేరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఎన్నికైనంటే చీఫ్ ఎలక్షన్ 26% వచ్చేసి ఎవరంటే జ్ఞానేష్ కుమార్ ఎన్నికారు. ఇట్లా అడుగుతారన్నమాట చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఒకవేళ మనం ఏమవుతాడు పేరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్ ఎన్నికారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో 1+2 is గోల్మా 3 మెంబర్స్ ఉంటారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ 2 సభ్యులు ఉంటారు. అయితే దేశంలో మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే సుకుమార్ సేన్. ఎవరు? సుకుమార్ సేన్ చెప్తుంది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ వచ్చేసి అంటే 324 నుంచి 329 వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తామా. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా అదేవిధంగా మా నోట్ ఏమడిగినంటే నోట్ వచ్చేసి మా రైస్ బ్లో ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? రైస్ బ్లో ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. అది గుర్తుపెట్టుమా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పత్తుల నేషనల్ డియాసిమెంట్ ఎప్పుడు ఉంటాం? నేషనల్ డియాసిమెంట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 23. అది అడిగానమ్మా. నెక్స్ట్ ఫో కబడ్డీ 2025 2024 2024-25 ఫో కబడ్డీ మా లీగ్ మ్యాచ్ విజేతగా ఎవరు గెలిచారు? విజేతగా వచ్చేసి 2024 వచ్చేసి మా విజేత వచ్చేసి అంటే హర్యానా పాటర్స్. ఎవరుమా? హర్యానా పాటర్స్ గెలిచారు. రన్నర్ వచ్చేసి అంటే పాట్నా ఫైర్స్. ఎవరు? పాట్నా ఫైర్స్. విన్నర్ వచ్చేసి అంటే హర్యానా వాళ్ళు గెలిచారు. రన్నర్ వచ్చేసి మా పాట్నా వాళ్ళు గెలిచారు. ఏంటంటే ఫో కబడ్డీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 2014లో ఫో కబడ్డీ స్టార్ట్ చేశారు. ఫో కబడ్డీ మోస్ట్ ద విన్నర్ వచ్చేసి మా పాట్నా ఫైర్స్. లేదా విజేతకు వచ్చేసి ఏంటంటే మొత్తం 8 కోట్లు, విన్నర్కి వచ్చేసి 5 కోట్లు, రన్నర్కి వచ్చేసి 3 కోట్లు ఇస్తారన్నమాట. ఫో కబడ్డీ స్పాన్సర్ వచ్చేసి అంటే వివో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మనకు ఐపీఎల్ అయితే ఎవరంటే స్పాన్సర్ వచ్చేసి ఎవరంటే టాటా ఐపీఎల్. ఎవరండి? టాటా ఐపీఎల్ వాళ్ళు కలిసారన్నమాట. అది గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ మా అదే విధంగా ఇది గురించి చెప్పినాం మనకు షార్ట్ వీడియో చేసినాం. X400 సిడ్నీ వచ్చేసి మనం ఏ దేశంతో కొనుగోలు చేశాము? ఏ దేశంతో? రష్యాతో. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ ఇండియాకి జరిగిన యుద్ధంలో వచ్చేసి మెయిన్ వార్ యుద్ధంలో ఈ సంస్థ మెయిన్ యొక్క S400 షిప్ ని వాళ్ళ దేశాన్ని మొత్తం నాశనం చేసింది. ఏది? S400 షిప్ ని. ఈ యొక్క S400 షిప్ ని క్వశ్చన్ ఏమి ఇస్తుంటే S400 షిప్ ని ఏ దేశంతో మన దేశం వాళ్ళు కొనుగోలు చేసింటే రష్యాతో. ఈ X400 షిప్ ని దాదాపు మన ఇండియాకు రష్యాకు 5 అగ్రిమెంట్ ఉన్నాయి. మొత్తం వచ్చి ఇప్పటి వరకు 3 వచ్చినాయి. ఇంకా 2 వచ్చేసి ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. ఒక్కొక్క షిప్పింగ్ కోసం 4500 కోట్లకు ఖర్చు పెడుతుంది అనమాట గవర్నమెంట్. అంతా గ్రేట్ మాట. X400 షిప్ ని వెరీ ఇంపార్టెంట్ మాట. అది మా అదే విధంగా నెక్స్ట్ మా గ్రామీణ అవార్డు. ఇది గ్రామీ అవార్డు. అయితే గ్రామీ అవార్డు వచ్చేసి ఏ రంగంలో ఇస్తారంటే కేవలం వచ్చేసి మా మ్యూజిక్ లో మాత్రమే ఇస్తారు. మాత్రమే ఇస్తామా గ్రామీణ అవార్డు. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. క్విట్ ఇండియా మూవ్మెంట్. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది అన్నాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ మా ఎప్పుడు అంటే 1942 మా ఆగస్టు 8న జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 8న క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుపుకుంటాం. అది క్వశ్చన్ అడిగాడు.
నెక్స్ట్ మా అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువ మాటల భాష ఏదన్నాడు చూడండి. ప్రపంచంలో ఎక్కువ మాటల భాష వచ్చేసి 2024 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మాటల భాష వచ్చి మా ఏ భాష అంటే ఇంగ్లీష్ భాష. ఇది ఇంగ్లీష్ భాష, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చి మా మార్నింగ్స్, థర్డ్ వచ్చేసి హిందీ భాష, అది గుర్తుపెట్టుకోవాలి. అది అడిగారమ్మా, ఓకేనా. ఇది సార్ మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో మనకు డిఎస్సి కానిస్టేబుల్ కి ఇచ్చిన ఎగ్జామ్ లో డిఎస్కి ఇచ్చిన లాస్ట్ జూన్ 6న ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. అదేవిధంగా ఖచ్చితంగా మన వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూస్తే మీరు ఖచ్చితంగా అన్ని కవర్ అవుతామా. ఎందుకంటే మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినాం, కోచింగ్ సెంటర్ లో క్లాసెస్ చెప్పినాం. ఆ క్లాసెస్ కూడా మనం చెప్పినామా, ఒకసారి చూడండి. ఓకేనా, మీరు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.